తెనాలి పొలిటికల్ స్క్రీన్ మీద సీన్స్ ఎలా మారిపోతున్నాయి. నిన్నటిదాకా జుట్లు పట్టుకున్న టీడీపీ జనసేన కేడర్ ఇప్పుడు ఒకే సైకిల్ మీద ఎక్కి యుగళ గీతం పాడడాన్ని ఎలా చూడాలి? పైకి ఆల్ ఈజ్ వెల్ అంటున్నా లోపల ఇంకేదో జరుగుతోందా? జనసేన గెలుపు బాధ్యత నాదనంటున్న ఆలపాటి రాజా ఇంతవరకు ఫీల్డ్ లో ఎందుకు కనిపించలేదు? అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కి ఆయనకు సఖ్యత కుదిరినట్టా లేనట్టా? ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్ర ప్యారిస్, అదే తెనాలి. జనసేన నంబర్ 2గా చెప్పుకునే నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. వ్యవహారం అక్కడితో ఆగిపోతే కిక్కే ఉంది. ఈ సీటు కోసం టీడీపీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజా విశ్వ ప్రయత్నాలు చేశారు. అలిగారు, ఎమోషనల్ గా బెదిరించారు. అనుచరుల మీటింగ్స్ పేరుతో నానా హంగామా చేశారాయన. కానీ చివరాఖరికి నాదెండ్ల మనోహర్దే పైచేయిందే. ఇక కాలం కలిసి రాదు అనుకున్నారో, పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గారో, లేక ఇచ్చిన హామీల మీద నమ్మకం కుదిరిందో కానీ ఎట్టకేలకు దారికొచ్చారు ఆలపాటి. మీది తెనాలి మాది తెనాలే అనుకుంటూ భుజం రాసుకుని తిరగడానికి సిద్ధమయ్యారు. జనసేన అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధమయ్యారు రాజేంద్ర ప్రసాద్. ఇన్నాళ్లు అంతలా భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలోనే అంత మార్పెలాగయ్యా అంటే అంతా బాబు హితోక్తుల మహిమ అన్నది పార్టీ వర్గాల టాక్. ఏ విషయంలోనూ అంతగా ఆవేశం వలదు. మనం నెగ్గాలంటే కొన్ని చోట్ల తగ్గాలనైనా. ఈ నెగ్గటాలు తగ్గడాలు అంతా నీ చేతుల్లోనో నా చేతుల్లోనో ఉంటాయో చెప్పు? అంత విధి వైపరీత్యం అంటూ భగవద్గీత రేంజ్లో హితోక్తులు పలికేసరికి ఫ్లాట్ అయిపోయారట ఆలపాటి. బాబుగారి బ్రెయిన్ వాష్ తో అప్పటికప్పుడు కాకుండా ఓ 2-3 రోజులు తటపటాయించి చివరకు తెనాలిలో జనసేనకు జై కొట్టడానికి రెడీ అయిపోయారట మాజీ మంత్రి. అయితే ఇప్పటి వరకు ఆలపాటి రాజా ఎన్నికల వ్యూహం ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. కానీ విషయం తెలిసిన టీడీపీ కేడర్ మాత్రం మనోహర్కు కనెక్ట్ అయిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పోటీలో ఉన్నప్పుడు మనం ఓడిపోయినా పర్లేదు కానీ మనల్ని నమ్ముకుని ఉన్నవారిని మాత్రం ఖచ్చితంగా గెలిపించి తీరాలని టీడీపీ అధినేత రాజాకు హితబోధ చేసినట్టుగా ప్రచారం ఉంది. మాజీ మంత్రి సైతం తెనాలిలో జనసేనను గెలిపించడమే ఇప్పుడు మన ముందున్న వన్ అండ్ ఓన్లీ టాస్క్ అంటూ అర్జునుడికి చెట్టు కొమ్మల్లోని పక్షి కన్ను మాత్రమే కనపడిన రేంజ్లో బిల్డప్ ఇచ్చేస్తున్నారట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అంటున్నారు పరిశీలకులు. ఆలపాటి రాజా అన్నీ చెప్తున్నారు, ఆయన మాట వినిపిస్తున్నారు కానీ మనిషి మాత్రం తెనాలిలో ఎందుకు కనపడటం లేదు అన్నది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దీంతో అంతా పైపైన బిల్డప్లేనా లేక ఇన్సైడ్ ఎవ్వారం వేరే ఉందా అన్న డౌట్స్ పెరుగుతున్నట్టుగా తెలిసిందే. అలాంటి అనుమానాలతో ఆరాలు తీస్తున్న క్రమంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయట. రాజాకు తెనాలి సీటు ఇవ్వలేకపోయినా టీడీపీ పోటీ చేస్తున్న 144 నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయమని చెప్పారట చంద్రబాబు. పార్టీ కోర్ టీంలో భాగస్వామ్యం ఇవ్వడంతో ఆయన ఆ పనిలో ఉన్నట్టుగా తెలిసిందే. మరి అంత బిజీగా ఉన్న నేత తెనాలిలో నాదెండ్ల మనోహర్ కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారు, ఆయన ఎలా గెలిపిస్తారు అన్న చర్చ జరుగుతోంది. అందుకు సమాధానం కూడా సిద్ధం చేసుకున్నాయి టీడీపీ శ్రేణులు. 144 నియోజకవర్గాల్లో బీ ఫారంల పంపకాలు, ఇతరత్ర వ్యవహారాలు పూర్తయ్యాక చివరి 15 రోజులు రాజా మకాం తెనాలిలోనే అని చెప్తున్నారు టీడీపీ నేతలు. లోకల్ లెక్కలు చూట్టాక 15 రోజులు చాలనంటోంది రాజావర్గం. ఈ పరిస్థితుల్లో నిన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు ఇప్పుడు చట్టా పట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. మరి ఈ కలబోత కాపురం ఎంతదాకా నిలబడుతుంది? తెనాలిలో జనసేనను విజయ తీరాలకు చేరుస్తామన్న టీడీపీ వాద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి అన్నది పొలిటికల్ పండిట్స్ మాట.